ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఈసారి ఖచ్చితంగా జరుగుతుందని నాకు ఒక చిన్న నమ్మకంతోని బయలుదేరిన. వాతావరణం కూడా నాకు అనుకూలిస్తుంది. చాలా పాజిటివ్‌నెస్ కనిపిస్తుందని బయలుదేరిన. అక్కడ చేరుకోగానే అక్కడ విన్న ఒకే ఒక మాట నో. ఆ మాట వినగానే లోపట ఏదో తెలియని బాధ. బయటకు వాళ్ళకు మాత్రం నటించిన ఏం బాధపడట్లేడు వీడు అనే ఒక నటనతో వాళ్ళకు కనిపించినా కానీ లోపల మాత్రం ఏడుపు బాగా వచ్చింది. అసలు ఏం జరిగింది అని ఒక్క క్షణం ఆలోచించే లోపే నో అనే వర్డ్ విన్నా కదా, చాలా పెయిన్ఫుల్గా అనిపించింది ఆ పదం. ఇంటికి వచ్చినాక అద్దం ముందట కూర్చుని నాకు నేనే చూసుకుంటే ఒక్క క్షణం అనిపించింది, నిజంగా నేను వర్తబుల్ క్యాండిడేట్ కాదా, నేను నిజంగా నో అనే వర్డ్కి అర్హున్నా అని లోపల బాగా బాధేసి బాగా ఏడ్చిన ఆ క్షణం. ఆ రోజు నుండి లైఫ్ అంతా మారిపోయింది. అసలు ఏ పని చేద్దాం అనుకున్న ఆ నో అనే చిన్న వర్డ్ నాకు మనసులో చాలా బాధ కలిగిస్తుంది. ఏం చేయలేని స్థితిలో ఒక చిన్న పని కూడా చాలా పెద్దగా అసలు నేను చెయ్యలేనేమోననే ఒక బాధ లోపల ఎప్పటికీ రగిలిపోతుంది. అసలు ఆ క్షణం నేను ఎందుకు విన్నా ఆ నో అనే వర్డ్ అని మనసంతా ఒక వేరే లెవెల్లో పెయిన్ఫుల్గా తయారైంది అసలు నాకు. అట్లనే చాలా రోజులు గడుస్తూనే ఉన్నాయి, నెలలు అయిపోతున్నాయి. అసలు నేను ఏం చేయలేని పరిస్థితుల్లో అక్కడనే స్టక్ అయిపోయినా. కొంచెం 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 నా లైఫ్ కూడా అక్కడే స్టక్ అయిపోయినట్టు అనిపించింది. ఆ క్షణం నేను ఏం నిర్ణయం తీసుకున్నా నేను ఫెయిల్ అయిపోతాననే ఒక పెయిన్ఫుల్ మనసులో అలా నిండిపోయింది అన్నట్టు. ఆ క్షణం నేను ఏం నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకోలేని పరిస్థితి. ఒకరోజు రాత్రంతా కూర్చున్నా, చాలా ఆలోచించిన, చాలాసేపు తెల్లారే టైం వరకు ఆలోచించిన. అప్పుడు మైండ్లో ఒక క్వశ్చన్ మొదలైంది, ఒక ప్రశ్న. ఏంటంటే, వాడెవడో నో అన్నాడని నాకు నేనెందుకు నో అనుకుంటున్నా? వాడెవడో నేను ఫెయిల్యూర్ అన్నాడని నాకు నేనెందుకు ఫెయిల్యూర్గా ఫీల్ అవుతున్నా? ముందు నా మీద నాకు కదా నమ్మకం ఉండాల్సింది. ఆ ప్రశ్న, ఆ ఆలోచన ఒక్కసారిగా నాకు నాకు నా నా లోపల నాకే చాలా పెయిన్ఫుల్గా మార్చింది. కళ్ళలో నీళ్లు తిప్పుకున్న ఆ క్షణం, అరే ఇన్ని రోజులు నాకు నేను తక్కువ చేసుకుంటున్నా ఎందుకు, నా మీద నాకే ఎందుకు నమ్మకం రావట్లేదని ఆ క్షణం చాలా బాధగా అనిపించింది నాకు. అప్పుడు అర్థమైంది, ఆ నో అనేది నిజంగా నాకు బాధ పెట్టింది తక్కువ, నాకు నేనే బాధ పెట్టుకున్నది చాలా ఎక్కువ అని. ఆ క్షణం నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా ముందు నాకు నా మీదే నమ్మకం ఉండాలని. ఎవరు నాకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు నా గెలుపుకు నేను అవకాశం ఇచ్చుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ క్షణాన చిన్నగా మొదలుపెట్టిన. ఈసారి కొంచెం కొంచెం మారుదాం అనుకున్నా. ఈసారి మళ్ళీ పడ్డా, కానీ ఈసారి లేవడం మాత్రం మర్చిపోలేదు. ఈసారి ఖచ్చితంగా నాకు నేను గెలవాలనుకున్నా. ఆ తీసుకున్న నిర్ణయాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దనుకున్నా. అప్పుడు నెమ్మదిగా నాకు నేనే అర్థం అవడం మొదలైంది. నాలో అసలు ఇంకేదో ఉందనే ఒక భావన, ఒక సక్సెస్కు దారి తీసే ఒక నమ్మకం మొదలైంది నాకు. ఈ నో అనే పదం నాకు ఎక్కడో ఆపేసినట్టు అనిపించింది కదా, అది నో అనే పదం ఒక కామలాగా నాకు అర్థమైంది. ఆ క్షణం నేను నడవాలనుకున్న ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయినా, ఎలాంటి నో అనే వర్డ్స్ నాకు ఎన్నిసార్లు ఎదురైనా ఈసారి ఆగేది లేదని నేను ఇక స్టార్ట్ చేసిన. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసి ఆలోచిస్తే అదొక రిజెక్షన్ కాదు, నాకు ఒక డైరెక్షన్. నేను ఎక్కడికి వెళ్ళాలో అని చూపించే ఒక డైరెక్షన్ లాగా అనిపించింది ఆ నో అనేవాడు. ఒక రోజు వస్తుంది, వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకునే రోజు, వాళ్ళు ఎస్ అనే రోజు. కానీ ఆ రోజు మనం వాళ్ళు ఎస్ అనే స్థాయిలో ఉండం, వాళ్ళు కనీసం మన దరిదాపులో కూడా ఉండరు. ఆ నమ్మకం నా మీద నాకు కలిగింది. ఒక నో అనే పదం చాలా బాధనిస్తుంది మనకు, కానీ ఆ బాధనిచ్చే నో అనే పదమే మనం చాలా స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. మనం పడిపోవడం తప్పు కాదు, మళ్ళీ లేచి నడవకపోవడం తప్పు. మన లైఫ్ గురించి ఎవడో నో అని చెప్పి మనం అక్కడ ఆగిపోతాం చూడు, మన జీవితం కూడా అక్కడే ఆగిపోతుంది. లైఫ్లో ఎన్నో నోలు వస్తాయి, ఎన్నో రిజెక్షన్లు వస్తాయి, కానీ అక్కడే మనం ఆగిపోతే మనకు భవిష్యత్తుకు ఏ దారి ఉండదు కదా. ఒక్కసారి ఆలోచించు, ఎన్ని నోలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పడి లేచి నిలబడి నడవడమే మన జీవితం. గుర్తుపెట్టుకో.
ఇలాంటి స్టోరీలు ఎన్నో షేర్ చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి.